డైరెక్షన్ సెన్స్ టెస్ట్లో మెయిన్ డైరెక్షన్స్, కార్డినల్ డైరెక్షన్స్, క్లాక్ వైజ్ రొటేషన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అన్నది చూసాము. ఈ క్లాస్లో కాన్సెప్ట్ ఆఫ్ షాడో అన్నది ఎలా ఫామ్ అవుతుంది, సన్ రైజ్ అప్పుడు అంటే ఎటు సైడ్ అన్నది షాడో ఫామ్ అవుతుంది, సన్ రైజ్ అప్పుడు సన్సెట్ అప్పుడు అన్నది కాన్సెప్ట్ అన్నది చూద్దాము. At the time of sunrise, if a man stands facing the east, his shadow will be towards west. A person during sunrises facing east facing. That means ఈస్ట్ ని చూస్తూ నిలబడినప్పుడు అతని షాడో అన్నది వెస్ట్ కి పడుతుంది. In mornings. Next, when facing towards west direction during sunset. Sunset appudu sun anadi west directions lo untundi. Oka person west direction facing lo nilbannappudu atani shadow annadi east ki padutundi. That means during sunrises and sunset. Sunrise appudu సన్సెట్ అప్పుడు పర్సన్స్ వాళ్ళ షాడోస్ అన్నవి ఆపోజిట్ డైరెక్షన్స్లో పడతాయి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నట్లయితే షాడో వెస్ట్కి పడుతుంది, వెస్ట్ ఫేసింగ్లో ఉన్నట్లయితే షాడో ఈస్ట్కి అన్నది పడుతుంది. నెక్స్ట్ వన్, వెన్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ డ్యూరింగ్ సన్ రైజెస్ అప్పుడు ఒక పర్సన్ నార్త్ డైరెక్షన్ కనుక చూస్తూ ఉన్నట్లయితే, నార్త్ అండ్ వెస్ట్ అన్నప్పుడు మనం రైట్ అండ్ లెఫ్ట్ కూడా రాసుకోవాలి. నార్త్ డైరెక్షన్ని ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే మన లెఫ్ట్గా తీసుకుంటాము అండ్ రైట్ని రైట్ డైరెక్షన్గా తీసుకుంటాం. రైట్ అండ్ లెఫ్ట్. షాడో అన్నది ఎటు సైడ్ పడుతుంది, నార్త్ డైరెక్షన్ చూస్తున్నప్పుడు ఆ పర్సన్ లెఫ్ట్ సైడ్కి షాడో అన్నది పడుతుంది. వెన్ ఏ పర్సన్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ డ్యూరింగ్ సన్సెట్ అప్పుడు నార్త్ డైరెక్షన్ని ఒక పర్సన్ చూస్తూ ఉన్నట్లయితే షాడో అన్నది అతని రైట్ సైడ్ అన్నది పడుతుంది. నెక్స్ట్, వెన్ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ డ్యూరింగ్ సన్ రైజెస్. వన్ పర్సన్ సౌత్ డైరెక్షన్ని చూస్తూ ఉన్నట్లయితే సన్ రైజెస్ అప్పుడు అతని షాడో అన్నది సౌత్ డైరెక్షన్ చూస్తున్నాడు కాబట్టి నార్త్కి మనం రైట్ అన్నది సౌత్కి లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. షాడో అన్నది రైట్ సైడ్ పడుతుంది డ్యూరింగ్ సన్ రైజెస్ అప్పుడు. సౌత్ డైరెక్షన్ని ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే షాడో రైట్ సైడ్ పడుతుంది. వెన్ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ డ్యూరింగ్ సన్సెట్ అప్పుడు సౌత్ డైరెక్షన్ని ఫేస్ చేస్తూ ఒక పర్సన్ నిలబడినట్లయితే అతని షాడో అన్నది అతని లెఫ్ట్ సైడ్ పడుతుంది. ఈ విధంగా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ షాడో పడుతుంది అంటే ఆ పర్సన్ సౌత్ కానీ నార్త్ ఫేసింగ్లో కానీ ఉన్నారన్నది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, టూ పర్సన్ ఆపోజిట్స్లో మాట్లాడుతూ ఉన్నారు అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, two friends, Amit and Amar, are facing to each other and talking. And Amit and Amar అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరికొకరు ఫేస్ టు ఫేస్ నిలబడుకొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇన్ మార్నింగ్ టైంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ద షాడో ఆఫ్ అమర్ ఈజ్ ఇన్ విచ్ సైడ్ ఆఫ్ అమిత్. అంటే అమర్ యొక్క షాడో అన్నది అమిత్కి ఏ సైడ్ పడుతుంది, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ పడుతుందా అని అడిగారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టూ పర్సన్స్ ఫేస్ టు ఫేస్ ఉన్నారు అండ్ ఆల్సో వాళ్ళ షాడోస్ రైట్ ఆర్ లెఫ్ట్లో ఉన్నాయి అన్నట్లయితే వాళ్ళు నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్లో ఉన్నారన్నది మనం చూసాము. అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడున్న వ్యక్తి సౌత్ ఫేసింగ్లో ఉన్నాడు. సౌత్ ఫేసింగ్లో ఉన్నట్లయితే లెఫ్ట్ రైట్ అన్నది మనం నోట్ చేసుకోవాలి. ఇటు సైడ్ లెఫ్ట్ వస్తుంది, ఇటు సైడ్ రైట్ వస్తుంది. నెక్స్ట్, ఇక్కడున్న వ్యక్తి నార్త్ ఫేసింగ్లో ఉన్నారు. నార్త్ ఫేసింగ్ అన్నప్పుడు ఇటు సైడ్ రైట్ వస్తుంది, ఇటు సైడ్
లెఫ్ట్ వస్తుంది, అంటే మన రైట్ అవుతుంది, మన లెఫ్ట్ అన్నది లెఫ్ట్గా తీసుకుంటాం. ఎప్పుడు నార్త్ ఫేసింగ్ ఉన్న వాళ్ళకి. సౌత్ ఫేసింగ్ ఉన్న వాళ్ళకి మనకు ఆపోజిట్ డైరెక్షన్స్లో రైట్ అండ్ లెఫ్ట్ అన్నది తీసుకోవాలి. డ్యూరింగ్ సన్ రైజ్ షాడో అన్నది ఎటు సైడ్ ఉంటుంది? వెస్ట్ సైడ్ ఉంటుంది. దట్ మీన్స్ అమిత్ షాడో అన్నది రైట్ సైడ్ ఉంటుంది, అమర్ షాడో అమర్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? అమర్ షాడో అన్నది అమిత్కి ఎటు సైడ్ ఉంటుంది? డ్యూరింగ్ సన్ రైజ్ మనకు ఎవరి షాడో అయినా వెస్ట్కే ఉంటుంది, కాబట్టి అమర్ షాడో వెస్ట్కి ఉంటుంది. అది అమిత్ నుంచి చూసినప్పుడు అమిత్కి ఎటు సైడ్ ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. నా ఆన్సర్ ఏంటి? రైట్. అంటే అమర్ షాడో అనేది అమిత్కి రైట్ సైడ్ అన్నది పడుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడిగేకి ఛాన్సెస్ ఉంటాయి. షాడో కాన్సెప్ట్లో ఫేస్ టు ఫేస్ అని ఇచ్చినప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ షాడో పడుతోంది అన్నప్పుడు మాత్రం మనం నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్లో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, at 12 noon, the rays of the sun are vertically downwards, hence there will be no shadow. పర్టికులర్గా టైం ఇచ్చినట్లయితే 12 noon అన్నారు కాబట్టి 12 noon అని ఇచ్చినట్లయితే కనుక మనకు షాడో అన్నది ఫామ్ అవ్వదు అని తీసుకుంటాం. ఎందుకు? ఎగ్జాక్ట్లీ డౌన్వర్డ్సే ఉంటుంది కాబట్టి షాడో అన్నది ఏ డైరెక్షన్ అన్నది చెప్పలేం కాబట్టి నో షాడో అని తీసుకున్నారు. ఓకే, సన్ని మనం ఈస్ట్ సైడ్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ప్రాబ్లమ్స్లో మార్నింగ్ అని ఇచ్చినట్లయితే మనం సన్ని ఈస్ట్ సైడ్ అన్నది తీసుకుంటాము. నెక్స్ట్ వెస్ట్ సైడ్ ఎప్పుడెప్పుడు తీసుకుంటాము అన్నట్లయితే సన్సెట్ అని ఇచ్చినప్పుడు వెస్ట్ సైడ్ తీసుకుంటాం. నెక్స్ట్ ఈవినింగ్స్ అని ఇచ్చినప్పుడు వెస్ట్ తీసుకోవాలి. ఆఫ్టర్నూన్ 12 ఎగ్జాక్ట్లీ 12 టైం ఇచ్చినట్లయితే మనకి షాడో ఫామ్ అవ్వదు. అలా పర్టికులర్ టైం ఇవ్వకుండా ఆఫ్టర్నూన్ అని ఇచ్చినప్పుడు మనం వెస్ట్ సైడ్ షాడో అన్నది తీసుకోవాలి. దిస్ ఈస్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ షాడో. ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 2 పర్సన్ ఫేస్ టు ఫేస్ ఉన్నారంటే వాళ్ళ రైట్ అండ్ లెఫ్ట్ అన్నవి ఆపోజిట్ అవుతాయి.